హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. నా పేరు రూఫస్. మీరు చూస్తున్నారు రూఫస్ యాక్ట్స్ ద టెక్నాలజీ ఛానల్. ఈ వీడియో ద్వారా మన సిస్టంలో ఉన్న లేదా మన పీసీలో ఉన్న సాఫ్ట్వేర్స్ని వాటికి అప్డేట్స్ వచ్చాయా లేదా తెలుసుకోవడానికి ఉపయోగించే బెస్ట్ సాఫ్ట్వేర్స్ మనం తెలుసుకోబోతున్నాం. సో దీంట్లో ఈ సాఫ్ట్వేర్స్ అప్డేటర్స్ అనే వీటిని అంటారు. ఈ అప్డేటర్స్ ఎందుకు అంటే మన దగ్గర మన పీసీలో కనుక ఓల్డ్ వెర్షన్ సాఫ్ట్వేర్స్ కానీ లేకపోతే ఓల్డ్ వెర్షన్ యాంటీవైరస్ కానీ ఇలాంటివి ఉన్నట్టయితే మనకు లేటెస్ట్గా మనకంటే కూడా ఈ సైబర్ క్రైమ్ చేసే వాళ్ళు చాలా అప్డేట్గా ఉంటారు. అప్డేటెడ్ అంటే వైరస్ అని లేకపోతే మాల్వేర్స్ని వాళ్ళు తయారు చేసి మన సిస్టంలోకి పంపిస్తుంటారు అనమాట. సో మన దగ్గర వీక్ సాఫ్ట్వేర్స్ ఓల్డ్ వెర్షన్ సాఫ్ట్వేర్స్ కనుక ఉన్నట్టయితే మన సిస్టమ్ ఈజీగా మనకు అటాక్ అవుతుంది. సో మన డేటా అంతా కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి మనకు ఎప్పటికప్పుడు మనం యూజ్ చేస్తున్న సాఫ్ట్వేర్స్కి అప్డేట్స్ వస్తున్నాయా లేదా తెలుసుకోవడానికి మనం ఇప్పుడు చెప్పుకోబోయే సాఫ్ట్వేర్స్ మనకు అవి అప్డేట్ చేస్తాయి, ఆటోమేటిక్గా మనకు ఇంటిమేట్ చేస్తాయి అనమాట. సో ఈ విధంగా మనకు ఆ సాఫ్ట్వేర్స్ యూజ్ అవుతాయి. సో దానిలో బెస్ట్ 11 సాఫ్ట్వేర్స్ ఏముంటాయని చెప్పి మనం తెలుసుకోబోతున్నాం. సో దీనిలో ఫస్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసి దీని పేరు IOBIT అనమాట. సో ఈ IOBIT సాఫ్ట్వేర్ అప్డేటర్ అనేది మనకు మన పీసీకి ఉపయోగపడుతుంది. ఇది మనకు ఫ్రీ వెర్షన్ లేదు, మనకు కంపల్సరీగా మనం పర్చేజ్ చేసుకోవాల్సిందే అనమాట. ఒకవేళ మనం 1 year సబ్స్క్రిప్షన్ కనుక తీసుకున్నట్టయితే మనకి ఇది 1100 రూపీస్ వరకు ఖర్చు అవుతుంది. ఇది మనకు ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇన్సూరెన్స్ ద్వారా కూడా మనకు మన సిస్టమ్కి ఏదైనా అయితే వీళ్ళు మనకు ఇన్సూరెన్స్ క్లైమింగ్ అనేది మనకు చేస్తారనమాట. సో ఈ విధంగా మనకు సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి మనం ఇది పర్చేజ్ చేసుకుని మనకు పెద్ద నష్టం అయితే ఏమి ఉండదు. సో నెక్స్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసి దీని పేరు అవీరా సాఫ్ట్వేర్ అప్డేటర్ ఫర్ విండోస్ అనమాట. సో ఇది మనకు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీన్ని మనకు ఎప్పటికప్పుడు మనకు అప్డేటెడ్ అంటే మనం వాడుతున్న సాఫ్ట్వేర్కి అప్డేట్స్ ఏమైనా వచ్చాయా లేదా అని చెప్పి మనకి ఇది స్కాన్ చేసి అప్డేటర్స్ వస్తే మనకు ఇంటిమేట్ చేస్తుందన్నమాట. సో ఇంటిమేట్ చేసి ఈ సాఫ్ట్వేర్ దీనికి అప్డేట్ వచ్చింది, ఇది అప్డేట్ చేసుకో అని చెప్పి మనకి ఇది చెప్తుంది అనమాట. సో నెక్స్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసి దీని పేరు సిస్ట్రీక్ సాఫ్ట్వేర్ అప్డేటర్ అనమాట. సో ఇది కూడా ఏంటంటే మనకు ఫ్రీగా దొరకదు, మనం పర్చేజ్ చేసుకోవాలి. ఫ్రీ ట్రయల్ వెర్షన్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకు కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది అనమాట. ఒకవేళ ఫుల్ వెర్షన్ కావాలి అంటే మనం దీన్ని పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది కూడా మనకు అప్డేటర్స్ ఏమైనా వచ్చినట్టయితే మనం వాడుతున్న సాఫ్ట్వేర్స్కి ఇది మనకి ఇంటిమేట్ చేసి అప్డేట్ చేసుకోమని అడుగుతుంది అనమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసి దీని పేరు థోర్ ఫ్రీ అనమాట. సో ఈ థోర్ ఫ్రీ అనే సాఫ్ట్వేర్ ద్వారా కూడా మనకు అప్డేట్స్ ఏమేమి వచ్చాయి మనం వాడుతున్న సాఫ్ట్వేర్స్కి అని చెప్పి మనం తెలుసుకొని మనము లేటెస్ట్గా మనం సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. ఇది ఏంటంటే విండోస్ 10కి, విండోస్ 8.1కి, విండోస్ 8కి, 7కి కూడా మనకు యూజ్ అయ్యే విధంగా అది డిజైన్ చేయబడ్డది. సో మనకు ఈ అన్ని రకాల సాఫ్ట్వేర్స్ మన పీసీలో ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా ఈ అప్డేట్స్ వచ్చాయా లేదా, ఏమైనా ప్లగ్ఇన్స్ అప్డేట్స్ అయినాయా లేదా అని చెప్పి మనకు అన్నీ తెలుసుకొని మనకు ఇంటిమేట్ చేస్తానమాట. సో మనము సెక్యూర్గా ఉండడానికి మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసి దీని పేరు ఫైల్ హిప్పో యాప్ మేనేజర్ అనమాట. సో ఈ ఫైల్ హిప్పో యాప్ మేనేజర్ అనేది కూడా మనకు filehipo.com అనే సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని డౌన్లోడ్ చేసుకొని మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఇది కూడా మనం వాడుతున్న సాఫ్ట్వేర్స్కి ఏమైనా అప్డేట్స్ వచ్చాయో లేదో మనకి ఇది ఇంటిమేట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసి దీని పేరు సింప్లిఫై థర్డ్ పార్టీ ప్యాచింగ్ ఆన్ యువర్ పీసీ అనమాట. సో దీన్ని ఫ్రీ ప్యాచ్ మేనేజ్మెంట్ అని కూడా అంటారు. దీన్ని మనము డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా మనము కంప్యూటర్ కోసం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా ఏంటంటే మన పీసీలో అప్డేటెడ్ వెర్షన్స్ సాఫ్ట్వేర్స్ ఏమైనా వచ్చాయా లేదా అని చెప్పి మనకి ఇది చూపిస్తుంది. సో నెక్స్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసి దీని పేరు పీసీ యాప్ స్టోర్ అనమాట. సో ఈ పీసీ యాప్ స్టోర్ అనేది ఏంటంటే మన పీసీలో ఉన్న సాఫ్ట్వేర్స్కి ఇది ఒక యాప్ స్టోర్ లాగా పనిచేస్తూ లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా వచ్చాయా లేదా అని చెప్పి మనకు ఇది ఇంటిమేట్ చేస్తూ మనకు లేటెస్ట్ అప్డేట్స్ కనుక వస్తే మనకి ఇది డౌన్లోడ్ చేసి పెడుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు ఇది పీసీ సెక్యూర్గా ఉండడానికి మనకు యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసి దీని పేరు సిస్టమ్ ఇన్ఫో అప్డేట్ అనమాట. సో దీన్ని అవుట్డేట్ ఫైటర్ అని కూడా అంటారు. సో దీన్ని మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని డౌన్లోడ్ లింక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయబడ్డది. సో దీన్ని మనము డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం లాంచ్ చేసినట్టయితే మన సిస్టంలో వాడుతున్న సాఫ్ట్వేర్స్కి ఏమైనా అప్డేట్స్ వచ్చాయా లేదా ఇది మనకు తెలుపుతుంది అనమాట. సో నెక్స్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసి దీని పేరు కరంబీస్ అనమాట. సో ఈ కరంబీస్ అనేది కూడా మనకు సాఫ్ట్వేర్ అప్డేటెడ్ ఏమైనా వచ్చాయా లేదా మనకు తెలిపి మనకు అప్డేటెడ్ సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ సాఫ్ట్వేర్సే కాకుండా మనకు డ్రైవర్స్ కానీ ఇంకేమన్నా మనకు సాఫ్ట్వేర్స్ కానీ ఇంకేమున్నప్పటికీ మన దగ్గర సో అవన్నీ అప్డేటెడ్గా ఉండడానికి ఈ సాఫ్ట్వేర్స్ అన్ని మనకు పనిచేస్తాయి. సో నెక్స్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసి దీని పేరు అప్డేట్ నోటిఫైర్ అనమాట. సో మనం వాడుతున్న డ్రైవర్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ అప్డేట్స్ ఏమైనా వస్తే ఇది నోటిఫై చేస్తుంది. సో దీని ద్వారా మనము అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసి దీని పేరు
సుమో అన్నమాట. ఈ సుమో సాఫ్ట్వేర్ అప్డేట్ మానిటర్ అనమాట దీని పేరు. మనం ఇక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మనం దీన్ని లాంచ్ చేసి మనం వాడుతున్న డ్రైవర్స్కి లేదంటే మనం వాడుతున్న సాఫ్ట్వేర్స్కి అప్డేట్స్ ఏమైనా వచ్చాయో లేదో తెలుసుకొని మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి అప్డేట్ చేసుకోవడం మనకు ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ 11 టూల్స్ని ఉపయోగించి మనము ఫ్రీగా అంటే కొన్ని పర్చేస్ కూడా ఉన్నాయి. మనం సాఫ్ట్వేర్స్ని అప్డేట్ చేసుకోవడానికి ఉపయోగించే బెస్ట్ టూల్స్ అనమాట. సో మనము యాంటీవైరస్లు కానీ లేకపోతే ఇంకేమైనా మన సిస్టమ్ సాఫ్ట్వేర్స్ కానీ ఏమైనా డ్రైవర్స్ కానీ మనకు అప్డేటెడ్గా ఉంటాయి ఈ సాఫ్ట్వేర్స్ ఉపయోగించడం వల్ల. సో ఇది మనకు ఇంటర్నెట్ వాడితేనే మనకి అప్డేట్స్ వస్తాయి. ఇంటర్నెట్ వాడకుండా మనం ఇంట్లో పీసీని కనుక వాడి ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకు అప్డేట్స్ అనేవి మనకు రావు. మన పీసీకి లేదా మన ల్యాప్టాప్కి ఆల్వేస్ ఇంటర్నెట్ కనెక్టెడ్లో ఉంటేనే మనకు అప్డేటెడ్ సాఫ్ట్వేర్స్ అప్డేటెడ్ డ్రైవర్స్ ఏమైనా వచ్చాయా లేదని చెప్పి మనకి ఇవి ఇంటిమేట్ చేస్తుంటాయి. నార్మల్గా ఇంటర్నెట్ లేని సిస్టమ్స్కి ఇవి ఇంటిమేషన్ అనేది చేయవు. కాబట్టి మనకు ఇంటర్నెట్ ఉన్న వాటికి మాత్రమే ఇది నోటిఫికేషన్ అనేది మనకు చూపిస్తుంది. కాబట్టి ఇంటర్నెట్ వాడిన వాళ్ళకి మాత్రమే ఇవి పనిచేస్తాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే మన పీసీ అప్డేటెడ్గా ఉండాలనుకుంటారో వాళ్ళకు ఈ బెస్ట్ సాఫ్ట్వేర్స్ అనమాట. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు మీ ఫ్రెండ్స్కు ఉపయోగపడతాయి అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.